హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్టిక్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకేనా? చాలా ముఖ్యమైనటువంటి జీకే ప్రశ్నలు. ఖచ్చితంగా దీంట్లోంచి 1 నుండి 2 మార్కులు వస్తాయి. మనకి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినవే కాకుండా ఇతర ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకేనా? కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన వారు వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. స్కిప్ చేస్తే ఏమి కూడా అర్థం కాదు, క్వశ్చన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? లేచకుండా స్టార్ట్ చేద్దామా? సో ముందుగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరున్నారు? కమాండర్ ఇన్ చీఫ్ ఎవరండి? జనరల్ ఏఎం కరియప్ప. 49 నుంచి 53 మధ్యకాలంలో కరియప్ప. నెక్స్ట్ వన్. మొదటి ఫీల్డ్ మార్షల్ పేరేంటి? మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరండి? జనరల్ మానిక్ షా. ఓకే, జనరల్ మానిక్ షా 1973 మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ అండి. ఓకేనా? నెక్స్ట్. సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరండి? జనరల్ ఏం రాజేంద్ర సింగ్. 1955 స్వతంత్రం వచ్చిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్. నావికా దళాల మొదటి ప్రధానాధికారి పేరేంటి? నావికా దళాల ఎవరండి? వైస్ అడ్మిరల్ ఆర్డి కఠారి. 58 నుంచి 62 మధ్య. నెక్స్ట్. వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? వైమానికం. సో ఎయిర్ మార్షల్ ఏకే ముఖర్జీ. 54 నుంచి 60 మధ్య. స్వతంత్ర భారతదేశం మొదటి నావికా దళాల ప్రధానాధికారి రేర్ అడ్మిరల్ కేటిఎస్ హాల్. 47 నుంచి 48. స్వతంత్ర భారతదేశం మొదటి ఎయిర్ చీఫ్ ఎవరండి? ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్ మిస్టర్. 47 నుంచి 50. మొట్టమొదటి రామన్ మగసేసే అవార్డు గ్రహీత ఎవరు? ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అందిస్తుందండి ఇది. ఓకే, రామన్ మగసేసే అవార్డ్ మరెవరికి వచ్చిందండి? ఆచార్య వినోబా భావే. 1958లో రావడం అయితే జరిగిందండి. ఆచార్య వినోబా భావే మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మరి భూదానోద్యమాన్ని చేపట్టినటువంటి చాలా ఫేమస్ పర్సన్. భూదానోద్యమము. ఓకే, సో మరి ఈ యొక్క భూదానోద్యమం అనేది ఏ జిల్లాలో ప్రారంభించారనేది కామెంట్ చేయండి అందరూ కూడా. భూదానోద్యమము 1951 ఆ టైంలో. ఓకే, కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరండి? శ్రీమతి ఇందిరాగాంధీ గారండి. 1971లో ఐరన్ లేడీ అని పిలుచుకుంటాం. భారతదేశానికి మొట్టమొదటి, ఓకేనా, వన్ అండ్ ఓన్లీ మహిళా ప్రధాని అండి. ఇప్పటివరకు ఇంకా ఎవ్వరు కూడా మహిళా ప్రధానులు రాలేదు, మనందరికీ తెలుసు కదా. నెక్స్ట్ వన్. ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్గా ఎవరున్నారు? ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ కేసీ నియోగి. 51 నుంచి 52 మధ్య.
రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? ఎవరండి? కేఆర్ నారాయణన్ గారు. 97 నుంచి 2002 మధ్య కాలంలో మరి రాష్ట్రపతిగా దేశ ప్రథమ పౌరుడిగా ఉండడం అయితే జరిగింది. తొలి దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండి? సుకుమార్ సెన్. 1950 నుంచి 58. మరి భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయండి? 51. ఓకే, 51, 52 మధ్య కాలంలో అయితే జరిగాయి. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరండి? విఎస్ రమాదేవి. 1990లో పనిచేశారండి. విఎస్ రమాదేవి కొన్ని రోజులే పనిచేశారు. ఓకే, నెక్స్ట్ వన్. బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ వనిత. బుకర్ ప్రైజ్ ఎవరండి? అరుంధతి రాయ్. ఏ గ్రంథానికి? ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. 1997లో వచ్చింది వీరికి. ఓకే, చాలాసార్లు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అత్యధిక కాలం రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారండి. 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులండి. సో రాష్ట్రపతిగా ఎవరైనా కూడా ఒకేసారి ఉండడాన్ని మనం చూస్తున్నామండి ఇటీవల కాలంలో కదా. కానీ మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్కు చెందిన వ్యక్తి అండి. వీరు 2 పర్యాయాలు పదవిని చేపట్టడం జరిగింది. ఇదే మొదటిసారి. తర్వాత ఏమైందంటే ఏ రాష్ట్రపతి కూడా ఇకపైన 2 సార్లు పదవి చేపట్టకూడదు అనేటువంటి ఒక విధానం రావడం జరిగింది. ఇది అఫీషియల్ కాదు, రాజ్యాంగంలో ఎక్కలేదు. రాజ్యాంగంలో ఎన్నిసార్లైనా రాష్ట్రపతి పదవి చేపట్టొచ్చు అని ఉంటుంది. కానీ ఇది ఒక సాంప్రదాయంగా మారి ఒకసారి ఎన్నికైన వారు మళ్ళీ పోటీ చేయరు, మళ్ళీ ఎన్నిక చేపట్టేటువంటి ఆలోచన అయితే ఉండదు. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. అత్యల్ప కాలము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరండి? జాకీర్ హుస్సేన్. 1 సంవత్సరం 11 నెలల 20 రోజులండి. తాత్కాలిక రాష్ట్రపతులను కూడా పరిగణిస్తే బిడి శెట్టి గారు వస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. నవంబర్ 11న మరి వీరి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం కదా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఓకే, నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు ద్వితీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు ద్వితీయ ఎవరండి? పతాంజలి శాస్త్రి. మరి ఫస్ట్ పర్సన్ ఎవరండి? సో హెచ్జే కానియా. ఓకే, హెచ్జే కానియా అనేటువంటి పర్సన్ అయితే ఫస్ట్ పర్సన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరండి? డాక్టర్ జాకీర్ హుస్సేన్. 1969. నెక్స్ట్ పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే కృష్ణకాంత్ గారండి. 2002. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి? వివి గిరి గారు. వరాహ వెంకట గిరి. 1969 మే నుంచి జూలై వరకు. ఓకేనా, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ వన్. తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఫస్ట్ టైం మన ఇండియా. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి కాలైతే ఉపరాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారండి? తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా అంటే ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. ఓకేనా, అయితే ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీ అయితే ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఘటన 1969లో జరిగిందండి. ఓకేనా, జూలై నుంచి ఆగస్టు వరకు అయితే వీరు పనిచేశారు. మహమ్మద్ హిదాయతుల్లా గారు ఇంపార్టెంట్ పర్సన్ అండి, గమనించాలి. ఓకే, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రిగా అత్యధిక కాలం వ్యవహరించిన వ్యక్తి మరి జవహర్లాల్ నెహ్రూ. 1947 నుంచి 64 వరకు అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించడం జరిగింది. భారతదేశానికి కోర్స్ మొట్టమొదటి ప్రధాని. నెక్స్ట్ వన్. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని ఎవరండి? నెహ్రూ గారే. 64లో.
తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన మొదటి మరియు ఏకైక వ్యక్తి. తాత్కాలిక ప్రధానమంత్రి ఫర్ ద ఫస్ట్ టైం ఎవరండి? గుల్జారీలాల్ నందా 2 సార్లండి. ఓకేనా? 1964లో, 66లో 2 సార్లు కూడా తాత్కాలిక మరి ప్రధానిగా వ్యవహరించడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి దక్షిణ భారత దేశీయుడు ఎవరండి? పివి నరసింహారావు గారండి. ఫస్ట్ పర్సన్ 1991, 1996 మధ్య కాలంలో దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి అండి. దట్టు మన తెలుగు పర్సన్, మన తెలంగాణకు చెందిన పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలు అందించినది ఎవరండి? బాబు జగ్జీవన్ రామ్. 28 సంవత్సరాలు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారండి వీరు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఓకేనా? అదేవిధంగా మరి వివిధ శాఖల్లో 28 సంవత్సరాలు పనిచేశారండి. ఓకే, నెక్స్ట్. అత్యధిక కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినది జ్యోతి బసు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాలు కొనసాగారు. నెక్స్ట్, అత్యల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినది జగదాంబిక పాల్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒక్కరోజు, వన్ డే సీఎం. నెక్స్ట్ వన్. మొదటి మహిళా మంత్రి ఎవరు? మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిత్ గారండి, ఉత్తరప్రదేశ్. విజయలక్ష్మి పండిత్ గారు మరి ఎవరండి? నెహ్రూ గారి సోదరి, వారి చెల్లెలు. ఓకే, నెక్స్ట్. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ శైలజా కుమారి. ఫర్ ద ఫస్ట్ టైం 29 సంవత్సరాల టైంలో. తర్వాత చాలామంది వచ్చారు, బట్ ఫస్ట్ టైం మాత్రం వీరే. ఓకే, నెక్స్ట్ వన్. అతి పిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన మహిళ ఎవరు? సుష్మా స్వరాజ్. కేవలం 25 సంవత్సరాలు. 5 సంవత్సరాల వయసులో హర్యానాలో అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి మండలి క్యాబినెట్లో ర్యాంకును పొందిన మహిళ కూడా సుష్మా స్వరాజ్ గారే. ఓకేనా? అతి పిన్న వయసు గవర్నర్గా ఎవరు వ్యవహరించారండి? స్వరాజ్ కౌల్. 37 సంవత్సరాలు, మిజోరాం. నెక్స్ట్ వన్. కేవలం ఒకే ఒక రోజు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి బిపి ఝాండి, పాట్నా హైకోర్టులో, బీహార్. భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తి జేమ్స్ విల్సన్. 1860 ఫిబ్రవరి 13న బ్రిటిష్ వారి హయాంలో. నెక్స్ట్ వన్. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి ఎవరండి? జాన్ మతాయ్. ఓకే, జాన్ మతాయ్. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరండి? ఆర్కే షణ్ముగం శెట్టి, 1947లో. నెక్స్ట్. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ప్రధాని ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ, 58 నుంచి 69 మధ్య కాలంలో. నెక్స్ట్ వన్. అత్యధిక సార్లు బడ్జెట్ సమర్పించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ అండి. ఎన్నిసార్లు మొత్తము? 8 సార్లు. తాత్కాలిక బడ్జెట్లతో కలుపుకుంటే 10 సార్లు మొత్తం. 8 సార్లు డైరెక్ట్గా, ఒక 2 సార్లు మాత్రం తాత్కాలిక బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మొత్తము 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారండి. ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. తాత్కాలిక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటండి? 1991, 92. తాత్కాలిక పూర్తి స్థాయి బడ్జెట్లు తొలిసారిగా 2 కూడా ఒకేసారి ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 1991, 92. ఓకే, నెక్స్ట్. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు? ఏకగ్రీవం అండి, ఎలాంటి పోటీ లేకుండా. ఎవరు? నీలం సంజీవరెడ్డి, 1997వ సంవత్సరంలో. మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్. అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి రాష్ట్రపతి ఇప్పటి వరకు కేఆర్ నారాయణన్ గారు. వైస్రాయ్ కౌన్సిల్లో తొలి భారతీయుడిగా పనిచేసిన వారు ఎవరు? ఎస్పి సిన్హా. నెక్స్ట్ వన్. అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మధు కోడా, జార్ఖండ్, 35 సంవత్సరాలు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి స్వతంత్ర అభ్యర్థి విశ్వనాథ్ దేశ్, 1971లో. నెక్స్ట్ వన్. రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ ఎవరు? సెక్రటరీ జనరల్ రాజ్యసభకి ఎవరండి? విఎస్ రమాదేవి గారు. నెక్స్ట్ వన్. రాజ్యసభ మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎవరు? సో ఎస్వి కృష్ణమూర్తి గారు, 1952 వైస్ చైర్మన్. ఓకే,
చైర్మన్‌గా ఎవరుంటారండి మరి రాజ్యసభకి అంటే ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. ఓకేనా? గమనించాలి. మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఎవరండి? జస్టిస్ వి. రామస్వామి 1993లో. నెక్స్ట్ అత్యధిక కాలము పనిచేసిన దేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? వైవి చంద్రచూడ్. ఓకే, వైవి చంద్రచూడ్ 7 సంవత్సరాల 140 రోజులు. నెక్స్ట్ వన్, దేశ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కేజీ బాలకృష్ణన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కేజీ బాలకృష్ణన్ 2007లో. అత్యల్ప కాలం దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు కేఎస్ సింగ్ 18 రోజులు. నెక్స్ట్ వన్, తొలి చలనచిత్ర నటి ఎవరు? చలనచిత్ర నటి కమలాభాయ్ గోఖలే. నెక్స్ట్ వన్, భూగోళం చుట్టువచ్చిన తొలి భారతీయుడు ఎవరు? భూగోళ అనే డైరెక్ట్ ఓకే ఎవరండి? లెఫ్టినెంట్ కర్నల్ కేఎస్ రావ్. భూగోళం చుట్టువచ్చిన తొలి మహిళ ఉజ్వల రాయ్. నెక్స్ట్, భారతరత్న పురస్కారం పొందిన సంగీతకారిణి ఎవరు? ఫస్ట్ సంగీతకారిణి ఎవరండి? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. 1998లో వీరికి వచ్చింది. నెక్స్ట్, తొలి ఎయిర్ మార్షల్ ఎవరండి? అర్జున్ సింగ్. తొలి భారతీయ మహిళా డాక్టర్ కాదంబిని గంగూలీ, కలకత్తా. తొలి మహిళా మ్యాజిస్ట్రేట్ ఎవరండి? ఓమన కుంజమ్మ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరండి? అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత డాక్టర్ నాగేందర్ సింగ్. ఇంపార్టెంట్ పర్సన్. తొలి భారతీయ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సయ్యద్ మహమ్మద్ 1878. మరి అంతర్జాతీయ న్యాయస్థానము ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారండి. ది హేగ్. ఓకే, ది హేగ్లో ఉంది. ఓకే, గమనించాలి. నెదర్లాండ్. నెక్స్ట్, తొలి భారతీయ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ మహమూద్. తొలి భారతీయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ మహమూద్. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు ఎవరు? ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారండి. 1832లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన తొలి భారతీయుడు ఎవరు? గుండె మార్పిడి ఎవరండి? డాక్టర్ వేణుగోపాల్ గారు. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ ఎవరు? జయంతి పట్నాయక్ గారు. ఆర్బీఐ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్రం తర్వాత సిడి దేశ్ముఖ్. 1943 నుంచి 49 వరకు కూడా ఉన్నారు, స్వతంత్రం వరకు కూడా. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరు? ఓస్బర్న్ స్మిత్ అండి. ఓస్బర్న్ స్మిత్. ఓకే, ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ కేజే ఉదేశి. భారతరత్న పురస్కారం పొందిన తొలి వ్యక్తులు ఎవరు? సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సి రాజగోపాలాచారి గారు, సివి రామన్ గారు. 1954లో ముగ్గురికి వచ్చిందండి. ఓకే, తొలిసారిగా. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? తొలి భారతీయ మహిళ ఎవరండి? దేవికారాణి రోరెజ్. ఓకే, నెక్స్ట్ వన్, ఆస్కార్ పోటీలో విదేశీ భాష విభాగంలో చివరి 5 దేశాల్లో నిలిచిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా 1957. నెక్స్ట్ వన్, దేశంలో తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏంటండి? జనతా ప్రభుత్వం 1977 నుంచి 79 గారు. 79లో మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఓకే, భారతదేశాన్ని సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఎవరండి? డ్వైన్ డేవిడ్ హైసెన్హోవర్. నెక్స్ట్, భారతదేశాన్ని సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాని ఎవరండి? హొరాల్డ్ మెక్మిల్లన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశాన్ని సందర్శించిన తొలి రష్యా ప్రధాని నికోలస్ ఏ బులాగనిన్. నెక్స్ట్ వన్, భారత్ను సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు ఎవరు? పాహియాన్. గుప్తుల కాలంలో పాహియాన్. నెక్స్ట్ వన్, భారత్పై దండెత్తిన తొలి యూరోపియన్ ఎవరండి? అలెగ్జాండర్, పోర్చుగీస్ వ్యక్తి. తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది? హాకీ జట్టు అండి, ఆమ్స్టర్డామ్ 1928లో. ఓకే, తొలి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఇంగ్లాండ్లో 1932లో. తొలి భారతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? సికే నాయుడు అండి 32లో.
తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు లాలా అమర్నాథ్ గారు. నెక్స్ట్ వన్, ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు టెస్టులో వీరేందర్ సెహ్వాగ్. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు హర్భజన్ సింగ్. ఓకే. నెక్స్ట్ వన్, టెస్టుల్లో 10,000 పరుగులు సాధించిన తొలి భారతీయుడు సునీల్ గవాస్కర్ 1987లో. ఓకేనా. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరండి? సానియా మిర్జా అండి. ఓకే, వింబుల్డన్ డబుల్స్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీని కంటిన్యూస్ ఉందండి, ఇంపార్టెంట్. దాన్ని పార్ట్ 2గా అయితే మీకు నెక్స్ట్ అందజేయడం జరుగుతుందండి. సో అందరూ కూడా గమనించాలి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.